క్రీస్తు శిలువ ధ్యానములు 5వ రోజు. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. క్రీస్తు శిలువ ధ్యానములు 5వ రోజు. ప్రతిరోజు క్రమము తప్పకుండా వింటున్న మీ అందరికీ నా వందనములు. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. సైనికులు ముండ్ల కిరీటమును దేవుని తల మీద పెట్టి అపహసించి ఊదారంగు వస్త్రమును తొడిగించి హేళన చేసి అరచేతులతో కొట్టి బయటికి తీసుకువచ్చినారు. యేసయ్య వెలుపలికి రాగా పిలాతు ప్రజలను, ఆ కఠినమైన ప్రజలను పిలిపించి, ఇదిగో ఈ మనుషుడు అని చెప్పాను. అనగా యేసయ్య మీద ఆ ప్రజలకు చాలా కోపం, ఆవేశం, అసూయ ఉంది. వారికి యేసయ్య మీద పగ కక్ష, ఎలాగైనా శిలువ శిక్ష వేయించాలి అని ఆ కఠినాత్ముల యొక్క ఆలోచన. మనుష్యులు చేసిన పాపం వలన దేవునికి ఆ ఘోరమైన శిలువ శిక్షను అనుభవించాల్సి ఉంది. మనము నిత్య జీవితంలో యథార్థంగా, నీతిగా, నిజాయితీగా ఉన్న వారిని చూసినప్పుడు మనము అసూయ చెందకూడదు. మనము దేవుని యందు భయభక్తులు గలవారము కాబట్టి ఇంకా దేవుని యందు బలపరచబడాలి. ఆయన నీతి న్యాయములను, యథార్థతను ఎల్లప్పుడూ జరిగించాలి. దేవుని యందు భయభక్తులు లేనివారు లోకానుసారులు, కఠినాత్ములు, క్రూరులు యేసయ్యకు శిలువ శిక్ష పడేలా కేకలు వేశారు. మన సమాజంలో ఇటువంటి కఠినాత్ములు, క్రూరులు ఉన్నారు. గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు వంటి వారు లేకపోలేదు. కావున ప్రతి క్రైస్తవుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో జాగ్రత్తగా పరీక్షించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.